నటులు సత్యదేవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, మీడియా పర్సన్స్ అండ్ ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. బేసికలీ నెక్స్ట్ ఏదున్నా కూడా అనురాగ్ని లాస్ట్లో మాట్లాడించండి. ఎందుకంటే ధోనీని ఏంటండి మ్యాచ్ పిచ్ ఎలా ఉంది అంటే లాస్ట్ ప్లేయర్ వరకు అందరి గురించి చెప్పేస్తాడు యాక్చువల్లీ ఆయన. సో ఈయన మా టీం ధోని ఈయన. సో ఈయనకి మైక్ ఇచ్చామంటే మిగతా వాళ్ళకి పెద్దగా అంటే అప్పటికే అనుకున్నాం బాబు అనురాగ్ నువ్వు తక్కువ మాట్లాడితే మాకు స్కోప్ ఉంటుందని. బట్ అనురాగ్ ఈజ్ ఆల్వేస్ అంటే ఈజ్ హ్యాపీ. కానీ నాకు అదే నువ్వు ఎప్పుడు మాట్లాడవు ఓన్లీ ఆయన మొత్తం ఆయనతో నేను మాట్లాడింది 2 గంటలు అయితే ఈ పాటికి 1 hour 40 minutes ఈ స్టేజ్ మీదే మాట్లాడు నువ్వు. 20 minutes మనం మాట్లాడుకుంది. సో యా ఐ థింక్ బికాస్ ఆఫ్ ద హ్యాపీనెస్ అండ్ ద ఎక్సైట్మెంట్ దట్ రాబోదూర్ అనే ఫిల్మ్ తనకి ఇచ్చింది కాబట్టి తను అంతలా మాట్లాడగలుగుతున్నాడు. బట్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ అంటే ఎందుకు నేను అనురాగ్ లాస్ట్ మాట్లాడించమంటున్నా అంటే నా పాయింట్స్ అన్ని మాట్లాడేస్తాడు. ఇప్పుడు 11th June నాది కదా జ్యోతిలక్ష్మి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. నేను చెప్పాలనుకున్నాను నా పాయింట్ మనోడు చెప్పేశాడు. ఇప్పుడు ఓకే ఎనీవేస్ సో జ్యోతిలక్ష్మి సినిమా ఈరోజే రిలీజ్ అయింది 11 years బ్యాక్. మళ్ళీ ఈరోజు రాబోదూర్ సినిమా టీజర్. ఐ థింక్ జ్యోతిలక్ష్మితో స్టార్ట్ అయిన నా కెరీర్ పూరి సార్కి ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ అండ్ గ్రాటిట్యూడ్ మా పూరి గారికి. అండ్ ఆయన వల్లే నేను ఈరోజు మీ అందరి ముందు ఇలా ఉండి రాబోదూర్ అనే సినిమా చేయగలుగుతున్నాను. అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ద మోస్ట్ లవ్డ్ డైరెక్టర్ పూరి సార్. అక్కడ స్టార్ట్ అయింది. నేను మాట్లాడాలా? ఓకే. నాకేంటంటే నేను మాట్లాడుతున్నాడు ఎవరైనా మాట్లాడితే ఆల్వేపు చూడడం అలవాటు. సారీ అనుకోద్దు. సో అండ్ అగైన్ one quote that we all came up with for Rao Bahadur is, this Friday is different from all the 51 Fridays of this year అని. అది ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఊరికే ఏదో మనం కమాన్ లెట్స్ పుట్ ట్యాగ్ టు దిస్ ఫిల్మ్, ఈ ఫిల్మ్కి ట్యాగ్ పెట్టి మనం ప్రమోట్ చేసేయాలనేది కాదు. నిజంగా ఈ ఫిల్మ్లో నుంచి వచ్చిన ట్యాగ్ అది దాని వెనక చాలా ఓకే ఏం పెట్టాలి, ఏ ట్యాగ్ పెట్టాలి అంటే అరే ఓకే మామూలుగా జనరల్లీ మనకి ఒక మలయాళంలో ఒక మంచి క్రేజీ ఫిల్మ్ వచ్చింది అనగానే ఫస్ట్ సపోర్ట్ చేసేది మన తెలుగు వాళ్ళు. ఓకే ఇంగ్లీష్లో ఒక మంచి క్రేజీ ఫిల్మ్ వచ్చింది అనగానే మొత్తం అబ్సెషన్గా అందరం వెళ్ళిపోయాం. మామూలుగా అందరూ చూస్తుంటారు నో 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 వాట్ ఎవర్ యూనో. దెన్ మలయాళం తమిళ్ ఏదొచ్చినా ఫస్ట్ మనం చాలా సపోర్ట్ చేస్తాం. ఈ July 3rd Friday మన సినిమాని మిగతా ఇండస్ట్రీలో అంతే సపోర్ట్ చేస్తారు. ఈ అంతలాగా అరే అమ్మ తెలుగులో ఏదో క్రేజీ ఫిల్మ్ వచ్చిందిరా రాబోదూర్ అంట అన్నది అక్కడి నుంచి అలా చర్న్ అయ్యి దిస్ 1 Friday is different from all the 51 Fridays అనే ఒక కాయిన్ అయింది, ఒక టర్మ్. సో అండ్ దాంతోపాటు అంటే మనం మామూలుగా బయట దేశాలు వెళ్ళినప్పుడు ఈ తెల్లవాళ్ళు అడుగుతారు కదా మనని మామూలుగా ఏంటి మీరు మీ సినిమాలు ఏమో ఉంటాయని. అప్పుడు మనం చెప్తాం కదా ఒక లిస్ట్, అదే యూనో బాహుబలి, యూనో RRR అని. బాహుబలి RRRతో పాటు యూనో రావ్ బహదూర్ అని మీరు అందరూ అంటారు. ఇది ఇట్స్ మై ప్రామిస్ దట్ మీరు అందరూ కూడా వాళ్ళందరికీ మాది రావ్ బహదూర్ మా రావ్ బహదూర్ అని మీరు చెప్పుకునేలాగా మేము ఈ సినిమాని చేసాం. మాహా ఈ సినిమాని చేశాడు. అండ్ ఐఎమ్ గ్లాడ్ అంటే పేరు చూసి డైరెక్టర్ పేరు చూసి అరే ఈ సినిమా కంపల్సరీ చూడాలనే జాబితాలో వెంకటేష్ మహా కంపల్సరీ ఉంటాడు. ఎందుకంటే తను కంచరపాలెం అనే సినిమా తీసి ఉమామహేశ్వర గ్రూపస్య నాతో పాటు తీసి మేమిద్దరం కలిసి తర్వాత ఈ ఫిల్మ్కి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, ఎందుకు ఒక 3-4 years దానిపైన అలా చర్న్ అయ్యాడంటే తను అన్నాడు ఇందాక నా ప్రైమ్ లైఫ్ నేను ఈ సినిమా పైన పెట్టానని. అది ఎంత ట్రూ అంటే హీ కెన్ డూ ఎనీ అదర్ ఫిల్మ్. ఆ 3-4 ఏళ్ళు కాంప్రమైజ్ అయిపోయి అరే చలో ఏజ్ అయిపోతుంది లేకపోతే నా ప్రైమ్ అయిపోతుంది నేను అని తను కాంప్రమైజ్ అవ్వలేదు. దట్స్ అ వండర్ఫుల్ థింగ్. అంటే మామూలుగా మనం ఏజ్ అయిపోతున్న టెన్షన్ వచ్చేస్తుంది. ఈ మనిషి నిజంగా ఈ వెయిట్ నో నేను తీస్తే రాబోదూరే తీయాలని వెయిట్ చేసి అనురాగ్, శరత్ అండ్ గోపాల్ కృష్ణ లాంటి ఒక అద్భుతమైన మ్యాడ్ అంటే అఫ్కోర్స్
మ్యాడ్ అని చెప్పే ముందు ఇంకోటి గుర్తొచ్చింది. ఈ సినిమాలో ఒక బంచ్ ఆఫ్ పిచ్చి మ్యాడ్ పీపుల్ ఉన్నారు. ఆ మ్యాడ్ పీపుల్లో ఐ మీన్ అనురాగ్, శరత్, గోపాలకృష్ణ గారు, స్మరణ్, నేను, మాహా, ఇది ముందు చెప్దాం అనుకున్నాను, దీపా థామస్, మేమందరం వీఆర్ పాజిటివ్లీ మ్యాడ్. ఓకే, ఆ పిచ్చి అది కాదు, అది రాంగ్ ఆస్పెక్ట్లో కాదు. వీఆర్ పాజిటివ్లీ మ్యాడ్ అబౌట్ సినిమా, ప్యాషనెట్ అబౌట్ సినిమా. అండ్ ఆ ప్యాషనెట్ పీపుల్ ఈ ముగ్గురు దొరకడం, అండ్ ఈశ్వరన్ వాళ్ళు కూడా దొరకడం నిజంగా మా అదృష్టం. అండ్ మహా, నీ సినిమానే కాబట్టి నేను ఈజీగా చెప్పేస్తున్నాను, రావ్ బహదూర్ విల్ హ్యావ్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఇన్ బ్రేక్ఫాస్ట్. అది దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, ఇది ఇంకో సినిమా అయితే నేను చెప్పను, బట్ ఓకే, సో that's what రావ్ బహదూర్ is about. And I'm glad I got ఈ ఇంత అద్భుతమైన అవకాశం నాకు దొరికి ఈ సినిమాలో పార్ట్ అయినందుకు. ఇందాక టీజర్ చూస్తుంటే నాకు ఫర్ ద ఫస్ట్ టైం పెద్ద స్క్రీన్లో చూస్తున్నాను.